వరంగల్ జిల్లా కానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో రైతులకు యూరియా అందడం లేదని రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన రైతులు వంట వార్పు కార్యక్రమం. ఇవాళ సాయంత్రం అన్న రేపు అన్న వస్తాయి. వచ్చే ముందు మీకు ఇన్ఫార్మ్ బామడి ఉదవచ్చిందా నా పేరు ఏమలపల్లి ప్రకాశ్రావు. వాళ్ళ అశోనగర్ గ్రామంలో మొదటి కోట యూరియా కూడా అందలేదు. వాళ్ళ నాట్లేసి 40 నుంచి 50 రోజులు అయిపోయినాయి. ఈ పాటికి 2 కోటాలు యూరియా వేయాల్సింది. పైర్లు ఆగమాగం అయిపోతున్నాయి. రైతులకు యూరియా అందట్లేదు. వాళ్ళు ఒక్కొక్క రోజు లైన్లో 1000 మంది 1500 మంది రోజు 1000 రూపాయలు కూలీ ఎడగొట్టుకుని రైతు కూలీలు అందరూ కూడా నిలబడే పరిస్థితి వస్తుంది. వాళ్ళ రైతుల పరిస్థితి అగమగోచరంగా ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇంతవరకు కూడా యూరియా గురించి రివ్యూ పెట్టకపోవడం శోచనీయం. ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా యూరియా గురించి అసలు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. వాళ్ళ మా కానాపూర్ మండలంలో 30,000 ఎకరం అధికారికంగా అనధికారికంగా సాగు చేస్తుంటే ఇంతవరకు 40,000 బస్తాలు కూడా యూరియా అందలేని పరిస్థితి ఉంది. అంటే ఎకరానికి 1 బస్తా కూడా అందలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళ 5 ఎకరాల రైతు 10 ఎకరాల రైతు వాళ్ళ భార్యాభర్తలు నిలబడితే వాళ్ళకు ఒక్కొక్క బస్తా ఇస్తుంటే వాళ్ళ పరిస్థితిలో పావలా వంతు కూడా వాళ్ళకి యూరియా సప్లై కాని పరిస్థితి ఉంది. వాళ్ళ యూరియాను తక్షణం అందియాలని చెప్పి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ధర్నాలో పాల్గొన్నారు. వాళ్ళ రేపటి వరకు యూరియా అందిపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ తరఫున ఒక స్టెప్ తీసుకుని వాళ్ళ కానాపూర్ మండల బంధుకు కూడా పిలిపిస్తామని చెప్పి మేము చెబుతున్నాం.